హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో జుట్టుకొడి మాంసంని అలాగే ఈ కూరలోకి కాంబినేషన్గా రాగి సంకటిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీకు కర్రీ చూస్తే అర్థమవుతుంది కదా ఎంత రుచిగా ప్రిపేర్ అయిందో. ఇక్కడ నేను రాగి సంకటిలోకి ఈ కూరని ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ బగారా రైస్లోకి చేసినా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా ఈ జుట్టుకొడి మాంసం ప్రిపేర్ చేయడం కోసం నీట్గా క్లీన్ చేసిన చికెన్ పీసెస్ని తీసుకున్నాను. ఇక్కడ నేను కుక్కర్లోకి వేసాను. ఇలా కుక్కర్లోకి వేసిన తర్వాత 1 స్పూన్ వరకు ఉప్పుని అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసి అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టించాలి. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వరకు వేసేయాలి. ఇవన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేయాలి. ఈ చికెన్ ముదురుగా ఉన్నట్లయితే నీళ్ళు కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇలా ఒక చిన్న గ్లాస్తో మాత్రమే వేసాను ఇక్కడ నేను నీళ్ళని. ఇలా వేసేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒకసారి మధ్యలో చెక్ చేయాలి. చక్కగా ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒకవేళ చెక్ చేసిన తర్వాత ఉడకలేదు అనుకుంటే మరొక విజిల్ వచ్చే వరకు ఉడికించేయవచ్చు. ఇలా ఉడికించి పక్కన పెట్టేసి ఇక్కడ నేను ఈ కూరని మట్టి పాత్రలో చేస్తున్నాను కాబట్టి స్టవ్ మీద మట్టి పాత్రను పెట్టాను. నూనె వేసి వేడైన తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమాటో ముక్కలు వేశాను. నెక్స్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. ఇలా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు టమాటో ముక్కల్ని మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేసేయాలి. ఇలా కారం వేసి ఒకసారి కలిపేస్తున్నాను. ఈ కారంలోని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగానే ఉడికించి పక్కన పెట్టిన చికెన్ పీసెస్ని కూడా వేస్తున్నాను. నీళ్లు రాకుండా ముందుగా ఈ ముక్కలు మాత్రమే వేసి ఈ నీళ్ళని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనం వేసిన ఈ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి చక్కగా కలిపి కనీసం ఒక 10-15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి చక్కగా ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి చక్కగా పడతాయి. ఆ ముక్కలు చక్కగా ఉడికేలోపు ఇక్కడ నేను పక్కన మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ధనియాలని, కొంచెం లవంగాలని, కొంచెం యాలకులని అలాగే కొంచెం దాల్చిన చెక్కని వేసి అలాగే వీటితో పాటే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసి చక్కగా వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టి ఆ తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి నీళ్ళు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ మసాలా వల్ల కూరకి మంచి రుచి వస్తుంది. ఈ మసాలా ప్రిపేర్ అయ్యేలోపు చికెన్ కూడా చక్కగా ఉడికింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా కూడా వేసి కొద్దిసేపు వేయించుకొని ఆ తర్వాత తగినంత నీళ్లు వేయాలి. ఇక్కడ నేను ఈ జుట్టుకొడి మాంసంలోకి కాంబినేషన్గా రాగి సంకటి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గ్రేవీలాగా కాకుండా కొంచెం పులుసులాగా ఉండే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు పులుసులాగా వద్దు, గ్రేవీలాగా కావాలి అనుకుంటే నీళ్ళని కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసాను. అలాగే ఈ కుక్కర్లో ఉన్న నీళ్ళు కూడా వేసేయాలి. నెక్స్ట్ గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను పులుసు చేస్తున్నాను కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువ వేశాను. అంతా కూడా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పులుసు కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించాను. ఇక్కడ చూడండి, వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా. ఇలా కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించి ఒకసారి ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ పులుసు ఇలా ఉంది కదా, చల్లారింది అంటే మరి కాస్త చిక్కబడుతుంది. ఒకవేళ మీకు మరీ దగ్గరగా కావాలి అన్నా మరి కొద్దిసేపు ఉడికించవచ్చు, లేకపోతే ముందుగానే వాటర్ని కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఈ రాగి సంకటి రెడీ అయ్యేలోపు ఈ కూర మరి కాస్త చిక్కబడుతుంది. ఇక్కడ చూడండి, ఒక చిన్న గ్లాస్తో మాత్రమే రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని నీళ్ళు పోసి చక్కగా కడిగి ఒక 1/2 అవర్ పాటు నానపెట్టుకోవాలి. టైం ఉంటే ఎక్కువసేపు నానపెట్టుకోవచ్చు. ఈ రాగి సంకటిని ఒక 2కి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చిన్న గ్లాస్తో మాత్రమే రైస్ని తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసేటట్లయితే కొంచెం ఎక్కువ బియ్యాన్ని తీసుకోవాలి. నీళ్లు పోసి ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను.
ఇలా నానడం వల్ల బియ్యం అనేవి త్వరగా ఉడుకుతాయి, సంకటి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా నానిన తర్వాత ఇప్పుడు నీళ్లు రాకుండా ఈ బియ్యం మాత్రమే కుక్కర్లోకి వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ మళ్ళీ అదే గ్లాస్తో 10 గ్లాసుల నీళ్ళని కొలిచి తీసుకున్నాను. ఈ కొలతలైతే సంకటిలో నీళ్లు ఎక్కువ కావు తక్కువ కావు, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. 1 గ్లాస్ రైస్కి 10 గ్లాసుల వరకు నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఈ రైస్ని ఉడికించాను. ఆ తర్వాత మీకు మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇలా మనం పట్టుకొని చూసాము అంటే బియ్యం మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికించిన తర్వాత జస్ట్ ఒకసారి ఇలా కలిపి మ్యాష్ చేసి ఆ తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ మళ్ళీ అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు రాగి పిండిని తీసుకున్నాను. రాగి పిండి వేసిన తర్వాత కలపొద్దు, లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 3-4 నిమిషాల పాటు అలా కుక్కర్ మూతను పెట్టేయాలి, విజిల్ పెట్టకుండా. ఆ తర్వాత మూత తీసి ఇలా ఒక చెక్క గరిటెతో కానీ లేకపోతే తెడ్డుతో కానీ కలుపుకోవాలి. కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ చెక్క గరిటెని తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది మనం సంకటి ప్రిపేర్ చేయడానికి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మ్యాష్ చేసినట్టు ఇలా రౌండ్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపేసి నెయ్యిని వేస్తున్నాను. అలాగే ఈ నెయ్యి వేయడం వల్ల సంకటికి చాలా రుచి వస్తుందండి. నెయ్యి వేసి మరి కొద్దిసేపు ఉడికించాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి. ఈ సంకటి పూర్తిగా చల్లారకూడదు, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే రౌండ్గా చుట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టి కొద్దిసేపు చల్లారనిచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేయాలి. ఆ గిన్నెలో కొంచెం నెయ్యిని రాసాము అంటే మనం ఈ సంకటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రౌండ్గా ముద్దలాగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కూరని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి రాగి సంకటిలోకి ఈ జుట్టుకొడి మాంసంతో తిన్నాము అంటే కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసిన ఈ జుట్టుకొడి మాంసంని బగారా రైస్లో తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. నెక్స్ట్ మనం ముందుగా ఉడికించిన కూరని ఒక 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. కూర మరి కాస్త చిక్కగా అవుతుంది. మనం ముందుగా ఉడికించిన దానికంటే చల్లారిన తర్వాత మరి కాస్త ఇలా గ్రేవీలాగా అవుతుంది. ఇలా ఈ మాత్రం పులుసులాగా ఉంటే తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మనం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసాము అంటే చల్లారితే మరి కాస్త చిక్కబడుతుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.